నా పూర్తి పేరు మీకు అందరికీ తెలిసిపోయింది కాబట్టి నేనేం చెప్పట్లేదు. అంటే నా పేరు వంగర శేషగిరిరావు, నా సతీమణి. మేము 10th క్లాస్ ఇక్కడ అయిపోయిన తర్వాత గుంటూరులో డాక్టర్ కాసరనేని సహస్రరావు గారి దగ్గర వైద్య వృత్తిలో కాంపౌండర్గా పనిచేశాను. సర్జికల్గా ఎక్కువగా ఉండేవాడిని, దాంట్లో థియేటర్లో ఎక్కువగా ఉండేవాడిని. అక్కడి నుంచి మాకు 1980లో ఏప్రిల్ 27న మ్యారేజ్ అయింది. ఐలవరం మా మిస్సెస్, ఈమె పుట్టిల్లు ఐలవరం. నేను కృష్ణా జిల్లాలో ప్రాక్టీస్ చేస్తున్నాను. అది రిమోట్ ఏరియా. కొంతమంది మిత్రులు నేనుండే గ్రామానికి రావటం జరిగింది. అలాగే ఆ గ్రామంలో ఉంటూ వైద్య సేవ చేస్తూ లాస్ట్ 30 years నుంచి కూడా అక్కడ ప్రజల మన్ననలు పొందుతూ వైద్య వృత్తే కాకుండా సేవా కార్యక్రమాల్లో కృష్ణా జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా కృష్ణా జిల్లాలో ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉంటూ అలాగే మేనేజ్మెంట్ కమిటీలో కూడా ఒక మెంబర్గా ఉంటూ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇంకా అనేక స్వచ్ఛంద సంస్థల ద్వారా తీర ప్రాంత గ్రామాల్లో ఆరోగ్య పరిరక్షణ మీద అవేర్నెస్ ప్రోగ్రాములకి అనేక స్వచ్ఛంద సంస్థల తరపు కార్యక్రమాలు చేయడానికి వెళ్ళటం. నేను కృష్ణా జిల్లాలో మా యొక్క గ్రామీణ వైద్యుల అసోసియేషన్కి దివిసీమ 7 మండలాలకి ప్రెసిడెంట్గా చేస్తూ కృష్ణా జిల్లాలో కూడా అడ్వైజ్ కమిటీ వైస్ చైర్మన్గా ఉంటూ పలు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాను. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 బాబు. 2 అమ్మాయిలకి అయిన సంబంధాలకి ఇవ్వటం జరిగింది. అబ్బాయి MBA చేస్తున్నాడు వైజాగ్లో. ఇది నా యొక్క రెండోది. ఇలాంటి కార్యక్రమాలు చేయటంలో ఏదైనా లోపం ఉంటే సలహా ఇచ్చి మరొకసారి అలాంటి తప్పులు చేయకుండా నాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ సుబ్బారావు కే, కరెంశెట్టి సుబ్బారావు, వాలీబాల్ ప్లేయర్. మన స్కూల్ పక్కనే హౌస్. అందరూ ప్లేయర్స్, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ. వాళ్ళ ఫాదర్ వచ్చేవాడు, క్రికెట్ టీంకి ఎంతమంది రా అంటే 11 మంది అంటే ఓకే రెడీ, మా అందరూ రెడీ వాళ్ళు. NS మాస్టర్ గారు వాళ్ళు జోక్స్ వేసుకుంటుండేవాళ్ళు. ఓకే. హలో, కరెంశెట్టి సుబ్బారావు నా పేరు. ఆల్రెడీగా అందరికి తెలుసు కొద్దిగా. అయితే అందరం కలిసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా కానీ అందరం ఒకళ్ళ కలిసి మాట్లాడుకున్నా హ్యాపీ అవుతాం. అదేవిధంగా నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఆర్మీలో జాయిన్ అయ్యి ఆర్మీలో స్పోర్ట్స్ వాలీబాల్ ప్లేయర్గా ఉన్నాను. తర్వాత నేను ఒక 15 సంవత్సరాలు అయిపోయింది రిటైర్డ్ అయ్యి. ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో టాటా ఇండికమ్ను ఐడియాకి సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మా మిస్సెస్ విజయలక్ష్మి కొలకలూరులో స్కూల్లో టీచర్గా చేస్తుంది. ప్రస్తుతం మేము కొలకలూరులో సెటిల్ అయ్యాము. మా పెద్ద పాప 3 ఆడపిల్లలు. పెద్ద పాప వచ్చేసి BSc కంప్యూటర్స్ విజయవాడలో, మా అల్లుడు గారు వచ్చేసి ప్రైవేటు స్కూల్స్ ఉన్నాయి. తర్వాత 2వ అల్లుడు వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ బాబుకి వచ్చే మేనల్లుడు, ఆయన సౌదీలో చేస్తున్నాడు ఇంజనీర్గా. 2వ పాప కూడా ఇంజనీరే, జాబ్ చేస్తాడు హైదరాబాద్. 3వ పాప వచ్చేసి 3వ అల్లుడు అన్న RPF దీంట్లో ఫుట్బాల్, అదే RPF టీంకి ఫుట్బాల్ గోల్ కీపర్, స్పోర్ట్స్ మెన్గా ఉన్నాడు ఆయన. పాప ఏమన్నా BEd చేస్తుంది తెనాలి బాపూజీ కాలేజీలో. ఇదండి మా బయోడేటా. మీ అందరు కలిసినందుకు చాలా సంతోషం. ఎక్కడన్నా ఎప్పుడైనా కానీ అటు వస్తే, కొలకలూరు అటు వస్తే తప్పనిసరిగా మా ఇంటికి వచ్చి వెళ్ళాల్సిందిగా కోరుచున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు శాస్త్రి చాలా ధన్యవాదాలు. తర్వాత నా మెయిన్ లిఫ్ట్ రారా కోటేశ్వరరావు, మెయిన్ నేను వాలీబాల్ ఇంత ప్లేయర్ అవడానికి తెలుసు. నేను కర్ణాటక స్టేట్ తరఫున 1 సంవత్సరం ఆడాను. ఆల్ ఇండియా టోర్నమెంట్స్ కూడా ఆడాను, చాలా టోర్నమెంట్స్ ఆడాను. కానీ నాకు ఇంత లైఫ్ ఇచ్చింది మా గురువుగారు NS మాస్టర్ గారు. ఎందుకంటే ఇంత ప్లేయర్ అవ్వాలంటే ముందు బేస్ మన ఇది పునాది గట్టిగా ఉంటే కానీ పైన ఇదే అన్నట్టుగా మాకు గురువుగారు ఎప్పటికీ మర్చిపోం.
అదేవిధంగా నేను ఇంత షైన్ గుంటూరు జిల్లాలో మంచి ప్లేయర్గా అవడానికి ముందు కోటేశ్వరరావు, ఆకురాతి కోటేశ్వరరావు నా లిఫ్టరు ఎప్పుడుగో నా లైఫ్ లాంగ్ వరకు మర్చిపోను. అదే ధర్మారావు వచ్చేసి చాలా నాకు గైడెన్స్ చేశాడు. ఈ విధంగా ధర్మారావు మెయిన్ వచ్చేసి ధర్మారావు ఇలా గెట్ టుగెదర్ అవడానికి మెయిన్ కారణం. మా వల్ల కాదు, ఇలా ఇంత గెట్ టుగెదర్ చేయాలంటే మా వల్ల కాదు. ధర్మారావు ప్లస్ శేషగిరి వీళ్ళందరూ మేము కలిసి ఆడిన వాళ్ళమే. తర్వాత మా పి సుబ్బారావు వీళ్ళందరూ నాకు బాగా ఆడే టైంలో మంచి కోఆపరేట్ చేశారు. అదేవిధంగా మాస్టర్స్ అందరూ అప్పుడు ఆ టైంలో అంతా కోఆపరేట్ చేయబట్టి ఈ స్థాయికి ఎదగలిగాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా ఉదయం నమస్కారం. థ్యాంక్ యూ సుబ్బారావు. చదువుకునే వాళ్ళందరేమో పుస్తకాల్లోనూ మంచినీళ్ళు తాగేవాళ్ళు, మేము మాత్రం పాలు అరటిపళ్ళు. ఎలాగంటే ఎప్పుడు ఆటలాడుతూ ఉండేవాళ్ళం. వీళ్ళ నాన్నగారేమో వాళ్ళకి పాడిగేతలు ఉండేవి, పాలు పంపించేసేవాళ్ళు. ఎన్డీఎస్ మాస్టర్ అరటిపళ్ళు తెప్పించేవాళ్ళు. మాకు పొద్దున సాయంత్రం పాలు అరటిపళ్ళు, చదువుకునే వాళ్ళకి పుస్తకాలు మంచినీళ్ళు. నెక్స్ట్ ఈ కార్యక్రమంకి హితోధికంగా సహకరిస్తూ బాంబే నుంచి ఫోన్లు చేస్తూ ఎప్పటికప్పుడు కార్యక్రమం ఎలా జరుగుతుంది ఏంటనేది ఫస్ట్ గిఫ్ట్ని అరేంజ్ చేసిన మొద్దుల వెంకటేశ్వరరావు గారు. ప్లీజ్ కమాండ్ డయాస్. రండి అమ్మా, రండి. 72-73 సంవత్సరంలో స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అందరూ కలిసిన సందర్భంగా చాలా 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 సంతోషకరంగా ఉంది. శేషగిరి ఫోన్ చేయగానే చాలా మంచి కార్యక్రమం చేస్తున్నావు, తప్పనిసరిగా వస్తానని చెప్పిన వాళ్ళలో ముందు నేను ఒకను. తర్వాత నేను 73 అయిన తర్వాత 12th చదివి 78లో బాంబే వెళ్ళి ఒక చిన్న జాబ్ చేస్తూ ఆ తర్వాత సొంత వ్యాపారం చేస్తూ ఈ విధంగా పైకి వచ్చాం. తర్వాత మాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి MBA అయిపోయింది, బాబు బీటెక్ చదువుతున్నాడు. చదువు అయిపోయింది, బీటెక్ ఆస్ట్రేలియాలో చదువుతున్నాడు. అది మా బయోడేటా. నెక్స్ట్ విజయరాజు అద్దెపల్లి ఆర్టీసీలో పనిచేస్తున్నాడు. పప్పల విజయరాజు. అతని ఇంటికి వెళ్ళి వాళ్ళ మిస్సెస్తో మధ్యాహ్నం నేను 2ంటికి విజయరాజు ఇంటికి వెళ్ళాను. మధ్యాహ్నం పూట 2ంటికి వెళ్ళాను. మంచినీళ్ళు ఇచ్చింది పాపం, చల్లటి మంచినీళ్ళు ఇస్తే ఫోన్ నెంబర్ తీసుకుని వాడికి ఫోన్ చేశాను. ఏంట్రా బాబు ఏంటి కార్యక్రమం అంటే సమ్మేళనం అన్న. సమ్మేళనం అంటే ఏంటి అన్నాడు. సంతలో పెట్టి నా మోటమేరా సంత అది అని చెప్తే వాళ్ళ మిస్సెస్ బలు నవ్వుకుంటుంది. కానీ ఈరోజు వాళ్ళిద్దరిని ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబం మొత్తాన్ని రమ్మని చెప్పేసి ఆహ్వానించడం జరిగింది. నేను సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యులతో రమ్మని మరీ కోరుకున్నాను. ఎందుకంటే ఇంతమంది హాజరవడానికి అందరినీ చూస్తానికి అవకాశం కలుగుతుంది కదా అనే భావంతో ఇన్వైట్ చేశాను. వాళ్ళు దురదృష్టవంతులు. నెక్స్ట్ విఠలరావు సిహెచ్. ఇతను చేమగుర్తి విఠలరావు, తెనాల్లో ఉన్నాడు. వ్యాపారంలో గుమస్తాగా చేస్తున్నాడు. అతని యొక్క వ్యాపారం ఇప్పుడు బిజీగా, జొన్నల వ్యాపారం అయితే బిజీగా ఉండటంలో రాలేకపోయానని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ వెంకట చంద్రశేఖర్ కే. ఈయన గారు కూడా టికెట్స్ బుక్ చేసుకుని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు హైదరాబాద్ నుంచి. ఇంకా అరుణ్ కుమారి ఐలవరం, వాళ్ళ తమ్ముడితో మాట్లాడి చిలకలూరుపేటలో ఉన్నారట అరుణ్ కుమార్ గారు. వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేయటం, ఐలవరంలో ఉన్నారు. ఐలవరం వెళ్ళి వాళ్ళ తమ్ముడితో మాట్లాడి ఫోన్ చేయించి మాట్లాడితే తప్పకుండా వస్తానండి అని చెప్పడం జరిగింది. మరి ఎందుకు రాలేకపోయారో కారణం మాత్రం తెలియలేదు. నెక్స్ట్ లక్ష్మీ పార్వతి గారు తెనాల్లో. లక్ష్మీ పార్వతి గారు తమ్మన లక్ష్మీ పార్వతి గారు తెనాల్లో ఉన్నారు. వాళ్ళ ఇంటికి నాగరామ కోటయ్య చాలా అడ్రస్ ట్రేస్ చేయడానికి తెలుసుకుంటానికి చాలా కష్టపడ్డాడు. అతను మధ్యాహ్నం పూట లంచ్ అవర్లో ఆ బజార్లో ఎదిగి మొత్తానికి కలిసి మాట్లాడతాం. ఆమె అనారోగ్యంగా ఉండటం వలన రాలేకపోతున్నానని చెప్పేసి చెప్పింది, ఆరోగ్యం బాగోట్లేదని. సో తెనాల్లో ఉన్నారు లక్ష్మీ పార్వతి గారు. నెక్స్ట్ శ్రీదేవి బి వాళ్ళ తమ్ముడు ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేస్తున్నారు. నాకు ఆ నెంబరు పరమేశ్వరరావు ద్వారా ఆ ఇన్కమ్ ట్యాక్స్లో గోపీనాథ్ గారు నెంబర్ తీసుకుని వారితో మాట్లాడి
విషయం తెలియజేశాను. మా అక్కకి చెప్తానండి, తప్పకుండా పంపిస్తానని చెప్పారు. నెక్స్ట్ కరుణ కుమారి అండ్ కుమారెడ్డి, వీళ్ళ ఇద్దరు కూడా వీళ్ళ అడ్రస్లు దొరకలేదు. వాళ్ళు ఇక్కడ లేరని చెప్తున్నారు, కానీ ఐలవరం, దెబ్బల్లి, బట్టిబ్రోలు ఎక్కడ కూడా ఈ లేడీస్ ఎక్కడున్నారు అనేది కూడా తిరిగి చాలా కష్టపడతాం అయింది. నెక్స్ట్ బి సెక్షన్ పాపారావు గారు, జొన్నదుల పాపారావు వచ్చి ప్లీజ్ కమాండ్ పాపారావు. నెక్స్ట్ ఓకే, మా సెక్షన్లో డాక్టర్స్ లేరు, బ్యాడ్ లక్ మాకు. పక్క సెక్షన్లో డాక్టర్స్, మా సెక్షన్లో అందరూ ప్లేయర్సే. ఓకే, ఈ యొక్క నెక్స్ట్ బి సెక్షన్ని డాక్టర్ ఈశ్వర్ ప్రసాద్ సూపరింటెండెంట్, నెక్స్ట్ సి సెక్షన్ మీ రామరాజు చేస్తారు. ఓకే, ఇతను విజయ రామరాజు గారు, నక్కా విజయ రామరాజు గారు, ఐలవరం. కళ్ళజోడు లేకపోతే పేపర్ చదివే పరిస్థితి లేదు. సో అందరు మేము చదివే రోజుల్లో ఏ సెక్షన్ అంతా ప్లేయర్స్ ఎక్సెప్ట్ ధర్మారావు, ఇంకో 2-3 ఉండేవాళ్ళు టాప్ రేడర్స్. ఏ సెక్షన్లో వాలీబాల్, ఇప్పుడు గిరి వీళ్ళంతా వాలీబాల్ షాట్లు కొట్టి కటింగ్లు ఇస్తున్నవాళ్ళు. గిరి, సో ఏ క్లాస్ హీరోస్, కాలేజ్ స్కూల్ మొత్తానికి హీరోస్ వీళ్ళే. ఈశ్వరుని పట్టించుకున్నాడు, వీడు చాలా తెలియగలవాడు కాబట్టి. మమ్మల్ని అయితే ఎవరు పట్టించుకోలేదు. మన నాటి హెచ్ఎం గారు టీవీ గురునాథరావు గారు విచ్చేశారు. ప్లీజ్ బి సీటెడ్. ముందుగా బి సెక్షన్ పేర్లు చదువుతాను. అబ్దుల్ వాహెద్, వినిపించట్లేదా? చప్పట్లు. అద్దెపల్లి మున్సిఫ్ గారు అబ్బాయి, అదే చెప్తాను. మున్సిఫ్ గిరి కూడా చేశారు. సమావేశానికి హాజరైనటువంటి గురువు గారులకు, తోటి మిత్రులకు, సోదరీమణులందరికీ కూడా నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడ ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయటం చాలా శ్రమతో కూడుకున్నటువంటి విషయం. మరి దీనికి వంగర శేషగిరిరావు గారు బాగా కృషి చేశారు. మళ్ళీ దాని వెనక కూడా కొన్ని శక్తులు, ధర్మరావు లాంటి వాళ్ళ మంచి శక్తులు కూడా మరి పనిచేసినాయని తెలిసింది. వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గురువుగారు చూశారు, ఇప్పుడు ఇక్కడ ఇందాకే చెప్పారు, ఎంతో క్రమశిక్షణ కలిగి ఉన్నటువంటి విద్యా సంస్థల్లో పనిచేసిన వాళ్ళే రాణించగలుగుతారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు నేను కూడా మామూలు నార్మల్ స్టూడెంట్, ఎబో యావరేజ్ స్టూడెంట్, 328 మార్కులే నాకు. ప్రైవేట్ ఉద్యోగాలు చేశాను, గవర్నమెంట్ ఉద్యోగాలు చేశాము, ఏదో చేస్తున్నాం మనం, ప్రభుత్వం దయ, పెద్దవాళ్ళ ఆశీర్వాదం. అందుకనే ఫస్ట్లో నేను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టేటప్పుడు మా సూనారాయణ మాస్టర్ గారు హిందీలో ఒక పద్యం చెప్పేవారు. ధరతీ సబ్ కాగత్ కరం లేఖనీ సబ్ బన్ రాయ్, సాత్ సమన్కి మసీకరం గురుగుణ్ లిఖానా జాయ్. ఈ భూప్రపంచం మొత్తాన్ని కూడా ఒక కాగితంగా మార్చేసి, సప్త వృక్షాలన్నిటిని మొత్తం కూడా ఉన్నటువంటి వాటిని కూడా కళాలుగా మార్చి, సప్త సముద్రాల యొక్క నీళ్ళని సీరాగా మార్చి రాయటం మొదలు పెడితే ఆ కాగితం మీద, భూమి అనేటువంటి కాగితం మీద గురువు యొక్క గుణాలు, గురువు యొక్క విశేషాలు మనం రాయలేమంటాడు కబీర్దాస్ గారు. ఇంకా చాలా చెప్పారు, సమయబాలం మూలంగా నేను కొన్ని విరమించుకుంటున్నాను. ఈ హై స్కూల్తో నాకు చాలా అభినవభావ సంబంధం ఉంది. మా అన్నదమ్ముందలు అందరూ ఇక్కడ చదువుకున్నారు. మీ అందరికీ తెలియనటువంటి విషయం, చాలామందికి 100% తెలియనటువంటి విషయం కూడా ఉంటుంది. ఈ హై స్కూల్లో ఫస్ట్ డ్రిల్ మాస్టర్ మా నాన్నగారు. సఫ్దర్ అలీ బేగ్ అని ఆ బోర్డు ఉంటుంది లోపల, అది కూడా నాకు తెలియదు. ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి మన హక్ గారు తెలియజేశారు, మీ నాన్నగారి పేరు చూసావా అని. అది కూడా నేను ఎప్పుడు చూశానంటే, నేను డిప్యూటీ తహసీల్దార్ చేస్తున్నప్పుడు మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో స్క్వాడ్ని వేస్తారు. స్క్వాడ్ని వేసినప్పుడు ఈ స్కూల్ని 3 సార్లు ఇన్స్పెక్షన్ కోసం వచ్చాను నేను. వచ్చినప్పుడు ఆయన గారు చెప్పారన్నమాట. అప్పుడు చూసి నాకు చాలా సంతోషం వేసింది. చాలామంది రాజ్యాలను ఏలినారు వేల వేల రాజులు, చివరికి ఎవరు ఉంచినారు పులుసతులకు గాజులు,
కట్టించిన మేడలన్నీ మిగిలిపోయిను, కట్టుకున్న మహారాజులు తరలిపోయిను. ఇందులో కూడా ఉంది, బచ్పన్ ఖేల్ మే ఖోయా, జవానీ నీంద్ బరస్ హోయా, బుడాపే హాత్ యాద్ కర్ హోయా అని. మనం అటువంటి పరిస్థితులు మన పిల్లలకు లేకుండా మన పిల్లల్ని క్రమశిక్షణతో పెంచి చాతమైనంత వరకు మనకు సామాజిక స్పృహను కలిగి, మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, మనందరికీ 50 ఏళ్ళు పైన అయిపోయినాయి. అందరికి కూడా దాదాపుగా 100 సంవత్సరాలు పుట్టి అర్ధభాగం ఆయుష్ మనకు తీరిపోయింది. ఏ ఉద్యోగం చేయనివ్వండి, వ్యాపారం చేయనివ్వండి, ఏ వృత్తిలో ఉండనివ్వండి, మంచి చేస్తే మనకు మంచి మిగిలిద్ది. చెడు చేస్తే మాత్రం అది ఒక శాపమై వెంటాడిద్ది. కాబట్టి మనం అందరం కూడా ఈ వయసులో వ్యక్తిగత స్పృహను కలిగి ఉండాలి. అంటే మనది మనం చూసుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే రకరకాలైనటువంటి వ్యాధులతో, దీర్ఘ వ్యాధులతో మనం బాధపడుతుంటాం. రెండోది సామాజిక స్పృహ. సమాజం మనని ఇంత ఉన్నత స్థానంలో ఉంచింది కాబట్టి, అంటే మన లో క్లాస్ వాళ్ళని చూసుకొని మనం కూడా కాస్త బాగున్నాము అని అనుకుంటే ఆ సామాజిక స్పృహను కలిగి ఉండాలి. మూడోది ఆధ్యాత్మిక స్పృహను కలిగి ఉండమని మిమ్మల్ని అందరినీ కూడా సమన్వయంగా నేను మనవి చేస్తున్నాను. గురునాథం గారికి సమన్వయంగా నమస్కరిస్తూ స్టార్ట్ చేస్తున్నాం. ఇది అబ్దుల్ వాహిద్ ఫస్ట్ మాట్లాడు కదా, బి సెక్షన్లో నంబర్ 1 అబ్దుల్ వాహిద్. అబ్దుల్ వాహిద్ మేము 10th క్లాస్ చదువుతున్నప్పుడు నా పక్కన బెంచ్లో కూర్చున్నాడు. ప్రసన్న కూడా ఉన్నాడు, ఎక్కువ ప్రసన్న మేమంతా. అబ్దుల్ వాహిద్ ఆ రోజుల్లోనే కొద్దిగా స్టైల్గా ఉన్నాడు. ఫాదర్ మున్సిపు ఆవిడ ఇప్పుడు చిన్నపిల్లలకి మిల్క్ పౌడర్ ఉంటుంది కానీ ఆ రోజుల్లో అమెరికా వాళ్ళు ఐసిడిఎస్ కింద ఇచ్చేవాడు. అది ఇప్పుడు తెలిసింది నాకు. అబ్దుల్ వాహిద్ తెచ్చి పొట్లంలో కట్టుకొచ్చి కొద్దిగా నాకు ఇంత పెట్టేవాడు. అరే భలే ఉందరా, ఎక్కడ కొద్దిగా తేరా అని అడుగుతుండేవాడిని. ఆ రోజులు ఎప్పుడు 10th క్లాస్ మేము 1973లో సంగతి. అప్పటి నుంచి కూడా ఇప్పుడు బాగా మాట్లాడారు, మీరు అంత విన్నారు కదా. అప్పుడు కూడా మంచి 10 మందిని కూర్చోవచ్చి చమత్కారంగా మంచి చేసి బాగా మాట్లాడేవాడు అబ్దుల్ వాహిద్. ప్రైవేట్గా చేశాడు, తర్వాత ఆర్ఐ, ఇప్పుడు తహసీల్దార్ కూడా అవుతాడు. సో మా ఏరియాలో దగ్గరలో ఉండి మంచి సేవా కార్యక్రమాలు అందిస్తున్నాడు. చాలా ఆహ్వానానికి తగ్గ విషయం అది. సేవా కార్యక్రమాలు చేసేవారందరికీ అబ్దుల్ వాహిద్ ఇంకో చేయి అందిస్తానని ఒక హింట్ ఇచ్చాడు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ముందుగా వచ్చి స్కూల్ తరపున చేస్తానంటే చేస్తానన్నాడు. చాలా ఆహ్వానించదగ్గ విషయం. నెక్స్ట్ అల్లా బక్ష్, మా స్కూల్ సిపిఎల్ అప్పట్లో కదా. అల్లా బక్ష్ ఇప్పుడు ఇలా వంగి నడుస్తున్నాడు కానండి. అప్పట్లో మంచి అథ్లెట్. 10th క్లాస్లో 100 మీటర్ డాష్లో ఫస్ట్ అల్లా బక్ష్ అండి. 100 మీటర్ మళ్ళీ 200 మీటర్లు వెనక పడిపోయాడు. 100 మీటర్ డాష్ అంటే అల్లా బక్షే నంబర్ 1. స్మార్ట్ ఆ రోజుల్లో అల్లా బక్ష్. సో వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసేవాడు. ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకులు వెనుక ఎవరున్నా, కష్టపడి ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఫోన్ నెంబర్ సేకరించి అందరినీ ఇంతవరకు రప్పించగలిగిన నా ప్రతిపక్షం, నేను స్వపక్షం, అప్పుడు నేను స్వపక్షాన్ని, ఇప్పుడు ప్రతిపక్షం. ఇప్పుడు వాడే గెలిచాడు, అప్పుడు నేను గెలిచిన. ఆ ఎలక్షన్లో ప్రెసిడెంట్గా నేను గెలిచిన శేషగిరావు మీద. ఈరోజు శేషగిరావు నా మీద గెలిచాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరి వయసు దాదాపు 55 సంవత్సరాలు. ఈ 55 సంవత్సరాల వయసులో ప్రతివాడు మనవాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళిపోయి, పిల్లల చదువులు అయిపోయి, పెళ్ళిళ్ళు అయిపోయి, ఆ స్టేజీలో 1 నిమిషం కూడా వేరే వాళ్ళతో మాట్లాడటానికో, సేవా కార్యక్రమాలు చేయటానికో, ముందుకు రావడానికి టైం లేక కొంతమంది, ఇష్టం లేక కొంతమంది ఎటో చూసే ఈ రోజుల్లో వాడు టయాన్ని స్పెండ్ చేసి ఇంతమందిని పిలిచి, అసలు నన్ను ముందు పిలిచాడు, ఇటు సంగతిరా అని చెప్పాడు. నాకు ఎంతో ఒక రకమైన ఆనందం, ఒక ఏడుపు వచ్చేసింది. అసలు నువ్వు ఇది ఎట్లా ఆలోచించావు? వీళ్ళందరినీ సమావేశపరిచి ఒక మీటింగ్ లాగా పెట్టి మనం సమావేశం ఏర్పాటు చేద్దామని నీకు ఎందుకు వచ్చిందిరా ఈ ఆలోచన? ఏంటంటేను నా వెనక ఈశ్వర ప్రసాదులు, ధర్మారావు వాళ్ళు నాకు చెప్పారు ఇట సంగతి అని. దాని మీద నేను బేస్ చేశాను. చాలా వెరీ గుడ్ రా, చాలా ఇది మనం ఎంతో సంపాదించాం, మంచి చేసాం, చెడు చేసాం. కలుసుకోవటం అనేది చాలా గొప్పతనం. నీకు ఈ ఆలోచన రావటం చాలా మంచిదని చెప్పేసి నేను అప్రిషియేట్ చేశా. ఇది చాలా గొప్ప విషయం. మనం ఈరోజు ఒకరినొకరు చూసుకుంటున్నాం. ఇక్కడ కలిసి ఇవాళ ఇక్కడ అయ్యామంటే వాడే కారకుడు. వాడిని నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వేదిక మీద. తర్వాత ముఖ్యంగా
నేను ఎవరిని ఏంటనేది మీకు ముందు చెప్పకుండా ఇదంతా చెప్పేశాను. నా పేరు అల్లాబక్షు. ఇదే స్కూల్లో 10th క్లాస్ వరకు చదివాను. నా ఫోటో కూడా నేను కళ్ళు మూసుకుని కూడా చెప్పగలను, చూపించగలను. ఈ స్కూల్తో నాకు చాలా అనుబంధం ఇది. మరి ఇక్కడ ఉన్న ప్రతి బోర్డు, ప్రతి ఫ్యాను, ప్రతి కుర్చీ నేను ఒకప్పుడు సర్దిందే. మా హెడ్ మాస్టర్ గారు టీవీ గురునాథరావు గారు చూస్తేనే భయం. నాకు అప్పటికి అదే భయం, ఇప్పటికి కూడా కొద్ది కడుపులో భయంగానే ఉంది. ఇప్పటికి కూడా భయంగానే ఉంది. ఏమిరా ఏంటిరా నువ్వు చదువు అన్నింటిలో స్పోర్ట్స్లో ఉంటావు, ఎన్సీసీ అంటావు, అదంటావు ఇదంటావు, నువ్వు చదవు ఎందుకు రాని అడిగేవాడు నన్ను కనబడగాలి. నేను ఒకటిగా కనబడేవాడిని కాదు. నేను స్కూల్కి ప్రెసిడెంట్గా గెలిచాను. మరి అనేక తఫాల సెలవులు కావాలని, అదేదో కావాలని, ఇదేదో కావాలని మేము రోజు హెడ్ మాస్టర్ గారిని కలుస్తూనే ఉండేవాళ్ళం. అప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉంటే మా వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ వాహెద్, అట్లాగే సెక్రటరీ తురుగుంట్ల లక్ష్మీ పార్వతి. మరి మేము ఈ స్కూల్తో ఎంతో అనుబంధం పెంచుకుని మా వాళ్ళు మిగతా వాళ్ళందరూ వచ్చి చదువుకుని వెళ్ళిపోయేవాళ్ళు. మేము చదువుకుని వెళ్ళిపోయేవాళ్ళం కాదు, చీకటి పడేదాకా మా ఇండియన్స్ మాస్టర్ గారి శిక్షణలో గ్రౌండ్లో ఉండి ఏదో ఒకటి ప్రతిరోజు ఎక్సర్సైజు, ప్రతిరోజు వాలీబాల్ ఇచ్చేయటమో, సాఫ్ట్ బాల్ ఇచ్చేయటమో, రన్నింగ్ ప్రాక్టీసో, అన్నిట్లో ఒక చదువులో తప్ప యావరేజ్ మిగతా విషయాలన్నింటిలో కూడా నేను ఎంతో మెరుగ్గా ఉండేవాడిని. మంచి పేరు తెచ్చుకున్నాను. దాని వెనక మా ఇండియన్స్ మాస్టర్ గారి కృషి ఎంతో ఉంది. మేము అప్పట్లో మొట్టమొదటిసారిగా స్కూల్ టీంలో గుంటూరు జిల్లా ఫస్ట్ వచ్చాము. హెల్డ్ ఎట్ అమరావతి 73 బ్యాచ్. మరి ఆ రోజులు మాకు ఈ బ్యాండ్ పెట్టేసి మా కరస్పాండెంట్ గారు ట్రాక్టర్ పెట్టి ఊళ్ళో ఊరేగించారు. ఎందుకంటే అంత సంతోషం వేసింది. అదే ఫస్ట్ బ్యాచ్. మా కెప్టెన్ సుబ్బారావు వాడు ఒక్కొక్క హిట్ ఇస్తుంటే, యాగునాథ్ కోటేశ్వరరావు లిఫ్ట్ ఇస్తుంటే, మేమంతా టీంలో ఉన్నటువంటి మనుషులు, నేను, గౌసు, మా దాసరి కోటేశ్వరరావు, మేమంతా కూడా ఆ టీంలో మనుషులు. మరి ఆటల్లో కూడా చాలా ఇదిగా తీసుకొచ్చాం, అన్నీ చేసాం. పోతే నాకు 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు. మా పెద్దమ్మాయి BSc BEd, ఆమె హౌస్ ఫేర్ చేస్తుంది. మా పెద్ద అల్లుడు గారు ఫుడ్ ఇండస్ట్రీలో ఇంజనీర్ చేస్తున్నాడు, ఫారిన్ నుంచి వచ్చి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాడు. రెండో అమ్మాయి వచ్చేసి MBA చదివింది.